వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పర్యటించి ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలను, ఎదురవుతున్న సమస్యలను తుంగతుర్తి రవి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యల కొరకు కార్పొరేషన్ ఏఈతో డ్రైనేజీలు, నూతన డ్రైనేజీల నిర్మాణం, ఎలక్ట్రికల్ ఏఈతో కరెంటు స్తంభాల రీప్లేస్మెంట్ తదితర అంశాలతో పాటు ఫిర్జాదిగూడ పర్వతాపూర్ కమాన్ రోడ్ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి పనులను ట్రాఫిక్ సమస్యల నుండి విముక్తులను చేయాలని, వర్షాకాలంలో కాలనీల్లోకి వచ్చే వరద నీరు నిల్వకుండా డ్రైనేజీలు, నాలాలను పునరుద్ధరించాలని, గతంలో జరిగిన వరద ముంపు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, ఈ వేసవి కాలంలో ప్రజలకు మెరుగైన మంచినీటి సౌకర్యం కల్పించాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు తుంగతుర్తి రవి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు చంద్రారెడ్డి, అంజిరెడ్డి, బోడిగ కృష్ణగౌడ్, యాసారం మహేష్, అల్వాల దేవేందర్ గౌడ్, కోఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి, బండి శ్రీను, చెరుకు మహేష్, పవన్ గౌడ్, మోహన్, సుదర్శన్ రెడ్డి, ఎన్ఎన్కే దుర్గా, రవీందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రవి యాదవ్, విక్రమ్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, కర్రె రాజు, శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.